మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనాధిపతి గురుగ్రహం, ధనస్థానంలో గ్రహదశలు ఎట్లా తీసుకోవాలి? ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటారు. వృశ్చిక కుంభలగ్నాలకి ధనాధిపతి గురుగ్రహమే. వృశ్చిక కుంభలగ్నాలు తప్ప మిగతా 10 లగ్నాలకి ధనాధిపతి ఉంటారు. మేష లగ్నం వారికి వృషభ రాశి ధనస్థానం, మిథున లగ్నం వారికి కర్కాటక రాశి ధనస్థానం, కర్కాటక లగ్నం వారికి సింహరాశి ధనస్థానం, సింహలగ్నం వారికి కన్యారాశి ధనస్థానం, కన్యాలగ్నం వారికి తులారాశి ధనస్థానం, తులాలగ్నం వారికి వృశ్చిక రాశి ధనస్థానం, వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి ధనస్థానం, ధనుసు లగ్నానికి మకర రాశి ధనస్థానం, మకర లగ్నానికి కుంభరాశి ధనస్థానం, కుంభలగ్నానికి ధనస్థానం మీనరాశి, మీన లగ్నానికి ధనస్థానం మేషరాశి. ఇవి ధనస్థానాలు. ఆ రాశ్యాధిపతులు ఎవరో వారు. ఇప్పుడు మీ ధనాధిపతిని, ఇప్పుడు మీది ఏ లగ్నమో చూసుకోండి, ఆ పక్క రాశి ధనస్థానం. ఆయన్ని గురుగ్రహం చూస్తూ ఉంటే, ఒకరికొకరు వీక్షణ ఉంటే, పరస్పర వీక్షణ కలిగి ఉంటే ధనానికి అనేది లోటే ఉండదు జీవితంలో. మరి ధనయోగాలు బాగుంటాయి వీళ్ళకి. మరి ధనాధిపతి గురుడు ఒకరికొకరు దృష్టి. మరి ధనాధిపతి ఏ రాశిలో ఉంటారో మీ ధనాధిపతి, ఇప్పుడు తులాలగ్నం ధనాధిపతి మేషరాశిలో ఉన్నారు అంటే సప్తమలో. అంటే మేషరాశి అధిపతి ఎవరు? కుజగ్రహమే. ఈ కుజగ్రహాన్ని డైరెక్ట్ గురుడు చూస్తూ ఉంటే, ఇక్కడ కుజుడే ధనాధిపతి. వీరిద్దరూ చూస్తూ ఉంటే వీళ్ళకి జీవితంలో ధనయోగాలు అద్భుతంగా ఉంటాయి. చాలా మంచిది. ఇంకా మీ ధనాధిపతి డైరెక్ట్గా వృషభ రాశిలో ఉన్నా అంటే, ఇప్పుడు మేషలగ్నం ధనాధిపతి శుక్రుడే అంటే శుక్రుడు శుక్రరాశిలో ఉండి గురుగ్రహం చూస్తూ ఉండాలి. చూస్తున్నట్లయితే ధన కారకుడు గురుగ్రహం చూస్తున్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వీరిద్దరూ పరస్పర వీక్షణ ఉంటుంది. అట్లాగే వృషభ లగ్నానికి ధనాధిపతి బుధగ్రహం. ఈ బుధుడు వచ్చి కన్యలో ఉన్నారనుకున్నాం, పంచమంలో. ఇది స్వరాశే. పంచమాధిపతి ఉచ్చపట్టి స్వరాశిలో ఉన్నారు. ఈయన్ని గురుగ్రహం డైరెక్ట్ మీనరాశిలో చూస్తూ ఉంటే అమితమైన ధనయోగాలు ఉంటాయి. ఇది ఇంకా అలా కాకుండా మీకు ధనాధిపతి శుక్రుడు కాకుండా ఈ బుధుడు వచ్చి శుక్ర రాశిలో ఉన్నప్పుడు గురుగ్రహం చూడాలి. ఎవరిని? శుక్రుడిని చూస్తే ధనయోగాలు ఉంటాయి. శుక్రుడు ఇస్తారు. చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. ఏదైనా గ్రహ భావాధిపతి వెనక రాశిలో ఉంటే ఆయన ఫలితాలు ఇవ్వరు అని. అందుచేత మీ ధనాధిపతి వృషభ లగ్నానికి ధనాధిపతి బుధుడు కాబట్టి బుధుడు తులారాశిలో వృషభంలో ఉండాలి. వృషభంలో ఉన్నప్పుడు వృషభ రాశి అధిపతి శుక్రుడిని గురుడు చూడాలి. అట్లాగా ఉంటేనే ధనయోగాలు ఉంటాయి. ఓకే. మిథున లగ్నం ధనాధిపతి చంద్రుడు అయ్యారు. ఈ చంద్రుడు మీనరాశిలో ఉన్నారనుకున్నాం. మిథున లగ్నానికి ధనాధిపతి వెళ్ళి మీనరాశిలో ఉన్నారు. మరి గురువే కదండి, గురువుని చూస్తారా? అప్పుడు ఈ గురుడు ధనస్సులో మీనంలో ఉంటే మంచి యోగం ఉంటుంది. మీ ధనాధిపతి చంద్రుడు వెళ్ళి గురువు అంటే ధనాధిపతిని గురువు చూడ్డ కదా. అప్పుడు ఈ చంద్ర గురువులు పరస్పర వీక్షణ కలిగి ఉన్న మంచి యోగాలు ఉంటాయి. ఇట్లా తీసుకోండి.
ఎలా ఉన్నా సరే ధనాధిపతికి ధనకారకుడు గురువుకి సంబంధ బాంధవ్యాలు ఉంటే ధనం అనేది ఉంటుంది. అట్లాగే ధనస్థానంలో మీకు చాలామందికి ధనస్థానంలో గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలు యోగకారక గ్రహాలు అయితే పర్వాలేదు. యోగకారకం కూడా షష్ఠ అష్టక వ్యయస్థాన అధిపతులు ఉన్నారనుకోండి, అంటే ఈ షష్ఠ అష్టమ వ్యయాధిపతి ఇక్కడ ఆక్యుపై చేసినట్టు ఏది ధనస్థానాన్ని. అప్పుడు ఆ రాశ్యాధిపతి ఎవరో ఆయన్ని గురుగ్రహం చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే అద్భుతమైన ధనయోగాలు ఉంటాయి. ధనయోగాలు ఇవ్వాలి అంటే ధనాధిపతి కన్నా ముఖ్యం ధనకారకుడు ముఖ్యం ఎవరికైనా సరే. జాతక చక్రంలో ధనకారకుడు గురువు, ఆయనకి పాపాధిపత్యం వచ్చినప్పటికీ మీ జన్మ లగ్నానికి ఒరిజినల్గా నైసర్గిక శుభగ్రహం ధనకారకుడు గురుగ్రహం ధనాధిపతితో సంబంధాలు ఉన్నట్లయితే జీవితంలో ధనయోగాలు 100% ఉంటాయి. ఇప్పుడు ధనస్సు లగ్నం ఒక ఉదాహరణ తీసుకుందాం. ధనస్సు లగ్న జాతకులు గురుగ్రహమే ఆక్యుపై చేశారు, కానీ లగ్నాధిపతి ఇక్కడ నీచ పొందారు. లగ్నాధిపతి నీచ పొందారు. నీచ పొందినప్పటికీ ధనస్థానంలో ఆక్యుపై చేశారు. ఈయనెవరు? శని భగవానుడు. అప్పుడు ఈ శని భగవాన్ని ఇదే గురుగ్రహం చూడాలి. చూడాలి అంటే శని చూడడం కాదు, గురు శనులు పరస్పర వీక్షణ ఉండాలంటే గురుగ్రహం శనిగ్రహం మాకు కర్కాటక రాశిలో ఉండాలి. అప్పుడు వీళ్ళకి ధనయోగాలు అద్భుతంగా ఉంటాయి. అలా కాకుండా గురుడు చూడట్లేదు, ఒక శనే చూస్తున్నారంటే పనిచేయదు. ఈ గురు శనులు ఇద్దరూ పరస్పర వీక్షణ పొంది ఉండాలి. లగ్నాధిపతి నీచ పొందినప్పటికీ ధనకారకుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఆయన రాశ్యాధిపతి శని ఎదురుగా ఉండి పరస్పర వీక్షణ పొందితే ధనానికి లోటు ఉండదు. అదే మకర రాశిలో శని ఉన్నారు, నీచపడ్డారు, ధనాధిపతి వెళ్ళి చూడట్లేదు, ఇద్దరు పరస్పర వీక్షణ లేదు, ఈ ధనాధిపతి వచ్చి శని భగవానుడు 12లో ఉన్నారు, వీరిద్దరూ పరస్పర వీక్షణ ఉండదు. అప్పుడు ధనానికి 100% ఇబ్బందులు అయితే మాత్రం ఉంటాయి వీరి జీవితంలో. ఈ విధంగా ధనాధిపతికి గురుగ్రహ సంబంధాలు చూసుకోండి. ఏదో ఒక విధంగా ఇప్పుడు చెప్పిన ఫార్ములా ప్రకారం ధనాధిపతి ధనకారకుడు పరస్పర వీక్షణ, ధనాధిపతి ఒకరికొకరు దృష్టి, ధనాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతిని గురుడు చూసినా, ధనస్థానంలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాల యొక్క రాశులలో ధనాధిపతి ఉంటే వారిని గురుగ్రహం చూస్తూ ఉంటే అద్భుతమైన ధనయోగాలు ఉంటాయి. ఈ విధంగా ధనస్థానానికి సంబంధించిన విషయాలు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.